అయితే ఇటు వెళ్తాను. ఏంటి బావగారు ఇది? భోజనం బావగారు, మీరు బంతిలో కూర్చొని భోజనం ఇక్కడే ఏర్పాటు చేశాను. ఇంట్లో కూర్చొని భోంచేయాలంటే ఎప్పుడు కావాలన్నా చేయొచ్చు. విందుకు వచ్చి బంతిలో కూర్చొని భోంచేయడమే మర్యాదగా ఉంటుంది. వద్దు బావగారు, మీరు ఇక్కడ కూర్చొని భోంచేస్తేనే బాగుంది. అదేం కుదరదు, నేను బంతిలోనే భోంచేస్తాను. బంతి ఎక్కడ ఉంది బావగారు? బంతి బావగారు, బంతి నాకు కూడా వడ్డించవా? నువ్వా? అవును, బావగారు నిన్ను ఎందుకు కొట్టారు? బావగారు నేను కొట్టడం కరెక్టే. అదే నేనైతే ఈ చెయ్యి నరికి ఆ చేతిలో పెట్టేవాడిని. ముక్కలు లేవా? ఎముకలు వేస్తాను, తింటారా? తింటారేంటి? అవి పారేస్తాను. కానివ్వండి. నేను చెప్తాను, మూడో పెళ్లి అని చెప్పాను కదా, ఇక అప్పుడే. అవును, వీడి ఇక్కడికి వచ్చాడేంటి? ఇంతకు ముందే మీకు తెలిసేది ఆకు తెస్తాను, అన్నం పెట్టాలి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. బంతిలో కూర్చొని తర్వాత తింటానంటే అలాగే తెచ్చండి. సరే కానీ గురుగారు, పులుసైనా ముక్కలైనా వెయ్యి. మొదటి పెళ్లి కొడుకు బాబు గారు. కూర్చొని 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 పడుకునేస్తా స్వామి. రాత్రి ఆడ డ్రామాకి పోయొచ్చు. సరేలే మళ్ళీ రేపు అయిపోతుంది మళ్ళీ ఎవరికి లేదునే మళ్ళా ఆడ భరించేట్లు ఇది నేను ఊరుకొని లేక నేను పోతా ఉండు. ఆకలి ఎత్తుంది అమ్మ. చెప్పి రాసి అయిపోయి